వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతోటి తెలుగు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్య జరుగుతున్న మారణ హోమం నేపథ్యంలో దుబాయ్లో ఉంటున్న తెలుగు వాళ్ళు, లేకపోతే దుబాయ్కి అంటే వివిధ దేశాలకు వయా దుబాయ్ వెళుతున్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే మనం చూసాము సినీ నటుడు మంచు విష్ణు, అదేవిధంగా బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వీళ్ళంతా కూడా దుబాయ్లో స్టక్ అయినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో మనకి నందనవనం ప్రసాద్ ఉన్నారు. నందనవనం ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి పవన్ గారు. ప్రసాద్ గారు, మీరు ఎప్పుడు అక్కడికి చేరుకున్నారు? అసలు మీరు ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టున్నారు. మీరు ఎక్కడి దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, ఎప్పటికి చేరుకోవాలి? ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎప్పటికి చేరుకునేటట్టు అనిపిస్తుంది. నేను 28th మార్నింగ్ 4 o'clock నా ఫ్లైట్. నేను షికాగోకి ట్రావెల్ చేస్తున్నాను. 4కి బయలుదేరాను హైదరాబాద్ నుంచి. 6:30కి దుబాయ్లో ల్యాండ్ అయ్యాను. నా నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ టు షికాగో ఈజ్ అట్ 9:30 AM. సో 9:30 AMకి చెక్ ఇన్, మామూలు రీచెక్ ఇన్స్ అన్నీ ఉంటాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ కొంచెం పెద్దది. టర్మినల్ టు టర్మినల్ చేంజ్ టేక్స్ టైమ్ అండ్ ఐ వాజ్ ఆన్ టైమ్ అట్ ద గేట్. వాళ్ళు బోర్డింగ్ స్టార్ట్ చేశారు, చక్కగా ఆన్ టైం బోర్డింగ్ అయింది, ఆన్ టైం డిపార్చర్ అని కూడా దానిలో చూపించింది స్టేటస్లో. అందరూ ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు. ఫ్లైట్ రన్వే మీదకి తీసుకొచ్చాడు, ఆన్ టైం తీసుకొచ్చాడు, రన్వే దగ్గర ఆపేశాడు. రన్వే దగ్గర ఆపేసి 2 hours ఆల్మోస్ట్ రన్వే మీదే ఉంచేశాడు. మూవ్ అవ్వట్లేదు. పైలట్ అనౌన్స్ చేశాడు ఎయిర్ స్పేస్ క్లోజర్ చేశారు అని. సో ఎయిర్ స్పేస్ క్లోజర్ అంటే ఎవరికి అర్థం కాలేదు. వెంటనే అందరూ టీవీలు ఉంటాయి కదా ముందు, సీట్ ముందు టీవీలు, వెంటనే న్యూస్ ఛానల్స్ పెట్టారు. బీబీసీ న్యూస్, CNN ఇవన్నీ లైవ్ వస్తాయి ఎమిరేట్స్ ఫ్లైట్లో. సో న్యూస్ చూడగానే అప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్స్ అవన్నీ విజువల్స్ అన్నీ కనబడడం స్టార్ట్ అయ్యాయి. ఎయిర్ స్పేస్ క్లోజర్ అయింది. తర్వాత రన్వే మీద 2 hours ఉన్నాక బ్యాక్ టు గేట్కి తీసుకెళ్ళాడు. గేట్ దగ్గర ఆల్మోస్ట్ 3-4 hours ఉంచేసాడు. టోటల్ 6 hours ఫ్లైట్లో అలాగే కూర్చోవాల్సిన పరిస్థితి. మార్నింగ్ 9 o'clockకి డిపార్చర్, 9:30కి ఎప్పుడో డిపార్చర్ అవ్వాల్సింది. వాడు గేట్ దగ్గరకు తీసుకొచ్చి మమ్మల్ని 2 o'clockకి ఫ్లైట్ డీప్లైన్ చేశాడు. సో డీప్లైన్ చేశాక అప్పటికే చాలా ప్లేన్స్ డీప్లైన్ చేశాడు. టూ మచ్ క్రౌడ్, thousands ఆఫ్ ట్రావెలర్స్ కదా. సో నాకు తెలిసి 120 planes ఎంతో విన్నాను నేను అక్కడ కౌంట్. 30,000+ passengers. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఎవరికి తెలియదు. సో వాళ్ళంతా డైరెక్షన్స్ బాగా ఇచ్చారు. ఎమిరేట్స్ చాలా 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 బాగా చేశారు. డైరెక్షన్స్ ఇచ్చి ఫస్ట్ లగేజ్ తీసుకొచ్చి మీకు అప్పచెప్తాము, సో వెయిట్ ఫర్ లగేజ్ అన్నారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు కీప్ ద లగేజ్ విత్ దెమ్, రైట్? అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటి తెలియదు. సో లగేజ్ గురించి చాలాసేపు వెయిట్ చేసాము. లగేజ్ పిక్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ఇమిగ్రేషన్. సో అదొక ఛాలెంజ్. సో ఇమిగ్రేషన్ నుంచి అందరూ బయటకు రావాలి అంటే ఆన్ అరైవల్ వీసాలు ఇవ్వాలి అందరికి. ఆన్ అరైవల్ వీసాలు ఇవ్వాలంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ లైన్ అగైన్. సో ఆ లైన్లో మాకు మళ్ళీ 2-3 hours పట్టింది. అందరం అరైవల్ వీసాస్ తీసుకున్నాము. వాళ్ళు ఎంతో $250 పే చేయమన్నారు వీసాకి యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇమిగ్రేషన్ అయ్యి క్యారసల్ దగ్గరకు వచ్చి లగేజ్ వచ్చేసింది. లగేజ్ పిక్ చేసుకున్నాము. తర్వాత అక్కడ హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దెర్ ఇస్ ఎ బిగ్ లైన్, గో పిక్ ద హోటల్ వౌచర్స్ అన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. అదొక నాకు తెలిసి ఒక 1 kilometer పైనే ఉంది అది ఆ లైన్. సో దానిలో ఒక 4-5 hours లైన్లో నుంచుని పిక్ చేసుకుని వౌచర్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే, మేము మిమ్మల్ని బస్సులో తీసుకెళ్ళిపోతాము లొకేషన్కి, సో మీరు జస్ట్ లగేజ్ వాళ్ళే మొత్తం ఎమిరేట్స్ వాళ్ళే అంతా లగేజ్ అంతా బస్సులో లోడ్ చేసి బస్ ఎక్కించి, యాక్చువల్గా డ్రైవర్కి లిటిల్ బిట్ ఇన్స్ట్రక్షన్ గ్యాప్ ఏదో ఉన్నట్టుంది. ఒక హోటల్కి తీసుకెళ్లాల్సింది ఇంకో హోటల్కి తీసుకెళ్ళాడు, అక్కడ ఆల్ బుక్డ్ అన్నారు. అక్కడ నుంచి సెకండ్ హోటల్కి తీసుకెళ్ళాడు, అక్కడ కూడా ఆల్ బుక్డ్ అన్నారు. కొంతమందికి ఎవరికైతే వోచర్స్ ఉన్నాయో వాళ్ళకి ఓగో గ్రాండ్ అని ఆ హోటల్లో వాళ్ళకి వోచర్స్ వచ్చాయి. సో వాళ్ళు అన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ ఓగో గ్రాండ్ వోచర్స్, అసలు ఫస్ట్ బస్ని అక్కడికి తీసుకెళ్ళిపో అని చెప్పారు. ఇక్కడికి వచ్చాక సిచ్యువేషన్ చూస్తే అగైన్ మనకి ఇమిగ్రేషన్లో ఎంత లైన్ ఉంది, బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర ఎంత లైన్ ఉంది,
ఓచర్ దగ్గర ఎంత లైన్ ఉందో అదే లైన్ ఇక్కడ ఓగో గ్రాండ్ దగ్గర కూడా ఉంది. అక్కడ అక్కడ కూడా అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా డైరెక్ట్ చేశారు కరెక్ట్ గానే. ఓచర్ లేదు, ఉన్న వాళ్ళకైతే రూమ్స్ ఉన్నాయి. ఓచర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీ బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్ చూపిస్తే చాలు అన్నారు. లైన్లో నుంచున్నాము. అట్లాస్ట్ నాకు రూమ్ మిడ్ నైట్ 12:30కి దొరికింది. సో 12:30కి నేను రూమ్ చెక్ ఇన్ చేశాను. 2 డేస్కి ఇచ్చారు రూము. తర్వాత పరిస్థితి ఏంటో తెలీదు. నేనే క్యాష్ పెట్టేసి నా క్రెడిట్ కార్డ్ పెట్టి నేను నెక్స్ట్ 4-5 డేస్కి రూమ్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ దెమ్. అట్లీస్ట్ వాళ్ళు ఫస్ట్ 2 డేస్కి దే టుక్ కేర్ ఆఫ్ అస్. బట్ నాకు తెలియదు 2 డేస్ అంటే రేపు మార్నింగ్ వేరే వాళ్ళంతా చెక్అవుట్ చేయాలి. వాళ్ళకి ఆటో ఎక్స్టెన్షన్ ఇస్తారో లేకపోతే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటో, రేపు మార్నింగ్ లిటిల్ బిట్ కయాస్ ఉంటుంది కింద డెస్క్ దగ్గర. సో ఇట్స్ ఎ హ్యూజ్ హోటల్. లిపిటా అని ఇంకో హోటల్లో వేరే వాళ్ళని పెట్టారంట. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎస్ఎఫ్ఓ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. నాదొక సిచ్యువేషన్, రన్వే నుంచి బ్యాక్ వచ్చిన సిచ్యువేషన్ నాది. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఫ్లైట్స్ లైక్ 10 minutes, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫ్లూ అయిన ఫ్లైట్స్, స్పెషల్లీ ఎస్ఎఫ్ఓ అండ్ హూస్టన్ ఐ గెస్. వీళ్ళు ఏంటంటే ఆన్ ఎయిర్ 2-3 అవర్స్ ట్రావెల్ చేసి ఐ గెస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద రౌండ్స్ కొట్టుకుని, ఎందుకంటే ఎయిర్ స్పేస్ క్లోజర్ వాళ్ళకి న్యూస్ వచ్చినట్టుంది పైలట్కి, మళ్ళీ బ్యాక్ టు దుబాయ్ వచ్చేసారు వాళ్ళు. సో నేను రన్వే మీద 5-6 అవర్స్ ఉంటే వాళ్ళు ఎయిర్లో 5-6 అవర్స్ ఉండి బ్యాక్ వచ్చేసారు. అందరూ ఇదే హోటల్లో చాలా మందిని, చాలా పెద్ద హోటల్ ఇది, వెరీ హ్యూజ్ హోటల్. అండ్ చాలా మందికి వాళ్ళు అకామిడేషన్ చేశారు. ఫుడ్ అంతా సార్, ఇప్పుడు మీకు ఎట్లా బ్రహ్మాండంగా ఉంది. అనిపిస్తుంది అక్కడ? సేఫ్ గానే అనిపిస్తోందా? ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే కొన్ని దాడులు కూడా జరిగాయి. ఇరాన్ దాడులు కూడా చేసింది యుఎస్ఏ ఎయిర్ బేస్ల మీద. సేఫ్ అంటే ఇప్పుడైతే ఇక్కడ సిచ్యువేషన్, కాటిక్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు. మేమున్నది అకాడమిక్ సిటీ అని, ఇక్కడ అన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ మధ్యలో ఈ హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళు చెప్పినా లేకపోతే బయట న్యూస్ లో చూస్తున్నా కూడా, ఇండియన్ న్యూస్ కాదు, ఇక్కడ లోకల్ న్యూస్ లో చూస్తున్నా కూడా సిచ్యువేషన్ అయితే కపుల్ ఆఫ్ డేస్ బాగానే ఉందని అంటున్నారు. కానీ నేను ఇప్పుడే ఐ వాజ్ స్లీపింగ్, సో టైర్డ్ అండ్ ఐ వాజ్ స్లీపింగ్. చాలా హ్యూజ్ నాయిస్ వినపడింది. ఏంటా అని బయటికి పరిగెట్టుకుంటూ వెళ్ళి చూశాను. చెప్తున్నారు ఎక్కడో క్యాంపస్ దగ్గర డెబ్రీ పడిందని. అదంతా అంత దుమ్ము అంతా లేచిపోయింది. బట్ నాట్ షూర్. ఇక్కడ దుబాయ్ వరకు అయితే మటుకు ఈ ఇంటర్సెప్షన్ అయినప్పుడు ఆ డెబ్రీ ఎక్కడ పడుతుంది ఎవరికి తెలియదు. అది చాలా టూ మచ్ స్పీడ్ తోటి వెళ్తాయి ఆ మిసైల్స్, తర్వాత డ్రోన్స్ ఇవి. అండ్ అది కొలైడ్ అయినప్పుడు అంతే, ఆ డెబ్రీ ఎంత వెలాసిటీస్ తో కింద పడుతుంది, ఎక్కడ పడుతుంది ఎవరికి తెలియదు. సో అది ఆ సిచ్యువేషన్ ఎవరు చెప్పలేరు. బట్ నాకు తెలిసి డైరెక్ట్ అటాక్ ఇప్పటిదాకా ఇక్కడ వినలేదు. ఎక్కడ డైరెక్ట్ అటాక్ అయితే దుబాయ్లో అవ్వలేదని అయితే నేను అనుకుంటున్నా. ఓకే, అంత నార్మల్ గానే ఉంది ఇక్కడ. ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే 2 days మీకు ఇచ్చారు, మీరేమో ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకున్నారు, 4 days ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. రియంబర్స్మెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అయితే అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటి? ఎన్ని రోజుల్లో నార్మల్సీకి రావచ్చని అనుకుంటున్నారు దుబాయ్లో? ఎయిర్లైన్ వాళ్ళు ఏం చెప్పారంటే విల్ సెండ్ యూ మెసేజెస్, ఫోన్లో మెసేజెస్ వస్తాయి, ఈమెయిల్ వస్తుంది, స్టేటస్ చెక్స్. తర్వాత మేబీ March 4th వరకు అయితే మటుకు ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడున్న లోకల్గా ఎవరో అన్నారు రన్వే మీద కూడా చిన్న డ్యామేజ్ అయిందని. సో ఆ రన్వే కూడా వాళ్ళు ఫిక్స్ చేయాలంటే 3-4 days పడుతుంది. సో ప్రాబ్లీ ఐ థింక్ లైక్ ఒక 1 week అయితే మటుకు ఇక్కడ పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ 2-3 days తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు, రైట్? ఇంకేమన్నా ఉధృతం అవుతుందా, మరి వాళ్ళు ఏమన్నా టాక్స్ మాట్లాడుకుని ఏమన్నా చేసుకుంటారో మనకి అస్సలు ఐడియా లేదు. బట్ ఎయిర్లైన్స్ వాళ్ళు అయితే మటుకు మాకు చెప్పింది ఏంటంటే దేవర్ కీప్ సెండింగ్ ద టెక్స్ట్ అండ్ ఈమెయిల్ పంపిస్తున్నారు స్టేటస్ తోటి. రీబుకింగ్ చేసుకోమని అడిగారు. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందో మాకు ఎమిరేట్స్ యాప్స్ ఉంటాయి కదా ఫోన్లో, సో ఫోన్లో డైరెక్ట్ వెళ్ళి రీబుక్ చేసుకోవచ్చు. నో ఎక్స్ట్రా ఛార్జ్, వాట్ ఎవర్ ద ఛార్జ్ వీ పెయిడ్, దాంతో వెళ్ళిపోవచ్చు. సో ఇప్పటిదాకా అయితే మటుకు నేను కాల్ సెంటర్ కూడా కాల్ చేశాను, ఎమిరేట్స్ కాల్ సెంటర్కి, మేనేజ్ బుకింగ్కి వెళ్ళి. సో వాళ్ళు సార్ దెర్ ఇస్ నో వే వీ కెన్ బుక్ ఇట్ రైట్ నౌ, నో.
ప్రసాద్ గారు, ఎంబసీ నుంచి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా ఈ తెలుగు వాళ్ళని, లేకపోతే ఇండియన్స్ని? ఇండియన్ ఎంబసీ నుంచి ఏదైనా వచ్చిందా మీకు? సపోర్ట్ ఏదైనా కనిపించిందా? రాలేదు నాకు. లేదు లేదు. ఈమెయిల్స్ లేవు, ఏమి లేవు. మెసేజెస్ కూడా ఇప్పటిదాకా అయితే ఏం రాలేదు. ప్రయత్నం సో చేశారా చూడాలి. ఎంబసీ తోటి టచ్లోకి వెళ్ళడానికి? లేదు. మాకు హోటల్ నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ అంబర్ అలర్ట్స్ అవి వస్తాయి కదా ఫోన్లో. సో బెటర్ స్టే ఇండోర్స్, డు నాట్ గో అవుట్. సో నోబడీ డేడ్. ఇంకా కొంతమంది అయితే చూసాను, వాళ్ళు ఈ అవుట్లెట్ మాల్స్ అని అవి ఇవి తిరుగుతున్నారు కానీ, బట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ దాట్. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఎట్లా ఉందండి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? కంగారులో ఉంటారు కదా వాళ్ళంతా. వాళ్ళు ఆబ్వియస్లీ కంగారులో ఉన్నారు. కిడ్స్, వైఫ్ యుఎస్లో ఉంది, మా మదర్ హైదరాబాద్లో ఉన్నారు. ఇంకా రిలేటివ్స్ అందరూ, ఫ్రెండ్స్ ఎవ్రీ 15 మినిట్స్ 20 మినిట్స్కి కాల్ చేసి సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇండియాలో న్యూస్లో మరి ఇక్కడ ఏం చూపిస్తున్నారు నాకు తెలియదు కానీ, ఇప్పటివరకు అయితే మటుకు దేర్ ఇస్ నో కయాటిక్ సిచ్యువేషన్ ఐ కెన్ సే. నేను వాళ్ళతో ప్రసాద్ రెగ్యులర్ గారు, ఇప్పుడు టచ్లో ఉన్నాను యూఏఈలో అందరితోటి. మొత్తం అందుకే 7 ఎమిరేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు దుబాయ్లో ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా, షార్జా కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కూడా ఇట్లాగే ఉందా? మీకు అక్కడ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఖతార్లో కొంచెం తేడాగా ఉందని విన్నాను. అక్కడ కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయింది. మరి ఏ రేంజ్లో డ్యామేజ్ అయిందో తెలీదు. వెళ్ళి న్యూస్ చూద్దాము అంటే చాలా టూ మచ్ క్రౌడెడ్ యాక్చువల్గా రిసెప్షన్ దగ్గర, అక్కడ హోటల్లో. అందుకనే స్టేయింగ్ ఇండోర్స్ ఆల్ ద టైమ్, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము. ఎయిర్పోర్ట్ షట్ డౌన్ అయితే మటుకు నాకు తెలిసినట్టు నేను విన్నది, ఖతార్, ఎతిహాద్, అన్ని మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్ అన్ని ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ అయిపోయాయి. అది 3 డేసా, 4 డేసా, 7 డేసా, నోబడీ హ్యాస్ ఎనీ ఐడియా. మీరు ఇందాక చెప్తూ రన్వే కూడా డ్యామేజ్ అయింది అనేది చెప్తున్నారు. అది ఎవరో అన్నారు ఇక్కడ లోకల్గా, ఇక్కడ యూనో దుబాయ్ లోకల్స్. సో వాళ్ళు మాటల్లో ఇలాగ అందరూ అడుగుతుంటారు కదా, ఒకళ్ళనొకళ్ళు క్వశ్చన్ చేసుకుని ఎప్పుడు అవుతుంది ఏంటి ఆ టెన్షన్లో. సో వాళ్ళు ఇలా రన్వే లిటిల్ డ్యామేజ్ ఉందనేసి అన్నారు. దట్ టేక్స్ లైక్ 3 to 4 days టు ఫిక్స్ సంథింగ్. అది అది యాక్చువల్గా మనం కళ్ళతో చూడలేదు కదా. మనం కళ్ళతో చూడనప్పుడు మనకి ఎంతవరకు నిజం అనేది తెలీదు. బట్ ఎమిరేట్స్ వాళ్ళు చెప్పడం అయితే మార్చ్ 4th వరకు ప్రాబ్లీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎయిర్పోర్ట్ ఓకే. ఎప్పుడు ఓపెన్ మీరు అవుతుంది అనుకుంటున్న దాని అనేది ప్రకారం తెలీదు. ఎంతమంది తెలుగు వాళ్ళు, అంటే అక్కడ ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా చాలా టెన్షన్లో ఉన్న పరిస్థితి. అంటే మీరు ఒక ప్యాసింజర్గా ఒక ట్రావెల్ చేస్తూ మీలాంటి వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ, నేను చూసింది హండ్రెడ్స్లో ఉన్నారు. ఆ, మేము మా ఈకే 525 తర్వాత ఈకే 225 ఇవి అంటే ఎస్ఎఫ్ఓకి వెళ్ళేవి, షికాగో ఇట్లాగ కొన్ని ఇంటర్నల్గా కనబడిన వాళ్ళు మాతో పాటు ఈ బస్లో కలిసిన వాళ్ళు ఒక గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాము, వాట్సాప్ గ్రూప్స్, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఎనీ ఎమర్జెన్సీకి ఏదన్నా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి. అండ్ ఏదన్నా యూనో నెక్స్ట్ 2 డేస్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో గ్రాసరీ స్టోర్కి వెళ్ళి వాటర్, బ్రెడ్ అవి కూడా తెచ్చుకున్నాము. సో ఈ కమ్యూనికేషన్ అంతా ఎక్కడ వాకబుల్ డిస్టెన్స్లో ఎక్కడ గ్రాసరీ స్టోర్ ఉంది ఇవన్నీ. సో ఉండడానికి అయితే చాలా హండ్రెడ్స్లో ఉన్నారు కానీ, ఈ గ్రూప్స్ ఆర్ హెల్పింగ్ అస్ యాక్చువల్లీ. మనకి ఏదైనా తెలియకపోతే గ్రూప్లో పోస్ట్ చేస్తే ఎవరన్నా తెలిసిన వాళ్ళు టక్మని రిప్లై ఇస్తున్నారు. అది. ఓకే. మీరు హైదరాబాద్ నుంచి యూఎస్ వెళ్తున్నారు. అంటే హైదరాబాద్ ఎందుకు వచ్చారు? మీరు హైదరాబాద్లోనే ఉంటూ ఉంటారా, లేకపోతే యూఎస్లో జాబ్ చేస్తూ ఇక్కడికి వచ్చారా? నేను యుఎస్లో ఉంటాను. 20 years నుంచి యుఎస్లోనే ఉన్నాను. అక్కడ నేను పర్మనెంట్ రెసిడెంట్. నేను హైదరాబాద్ యాక్చువల్గా మా మదర్కి నీ సర్జరీ అయితే చూడ్డానికి వచ్చాను. అండ్ నా కజిన్ది కూడా వెడ్డింగ్ అయితే వెడ్డింగ్ అటెండ్ చేద్దామని వచ్చాను. వెడ్డింగ్ అయిన నెక్స్ట్ డేనే బయలుదేరాను యాక్చువల్గా. వెడ్డింగ్ అయిన నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్కి ఐ వాస్ ట్రావెలింగ్ బ్యాక్. సో అది హైదరాబాద్ వచ్చిన సిచ్యువేషన్. అంటే ప్రసాద్ గారు, నేను గత ఎవ్రీ ఇయర్ ట్రావెల్ కొన్ని చేస్తాను. రోజుల నుంచి ఈ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది కదా. ఎందుకంటే యుఎస్ ఇరాన్కి సంబంధించి డీల్ నడుస్తోంది. అంటే మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదా ఇటువంటి పరిస్థితులు వస్తాయని?
చేయలేదు. ఇంత సడన్‌గా ఉంటుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది చూస్తున్నాం న్యూస్. దేర్ ఆర్ సో మెనీ డిస్కషన్స్ గోయింగ్ ఆన్. ఇంత సడన్‌గా వాళ్ళు డెసిషన్ తీసుకొని అటాక్ చేస్తారు. ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందని అయితే తెలీదు. నోబడీ కెన్ ప్రిడిక్ట్ రైట్. ఓకే, ఆల్ దీస్ జనరల్గా థింగ్స్ రూట్స్ హ్యాపెన్ సడన్‌లీ. ఏముంటాయండి హైదరాబాద్ నుంచి యూఎస్కి వెళ్ళేందుకు? ఒకటేమో దుబాయ్, ఇంకేమేమి రూట్స్ ఉంటాయి జనరల్గా? దుబాయ్ ఒకటే కాదు యాక్చువల్‌గా మిడ్ ఈస్ట్. మిడ్ ఈస్ట్ అంటే ఇటు వయా దుబాయ్ గాని, ఖతార్ గాని, దోహా ఇవన్నీ ఉంటాయి. అబుదాబి. సెకండ్ వచ్చి యూరోప్ నుంచి ట్రావెల్ చేస్తాము. కేఎల్ఎం, లుఫ్తాన్సా అంటే ఇప్పుడు ఆమ్‌స్టర్‌డామ్ గాని, ఫ్రాంక్‌ఫర్ట్, పారిస్ ఇట్లా లే ఓవర్స్ ఉంటాయి. ఇంకోటి బ్రిటిష్ ఎయిర్‌వేస్ వచ్చి లండన్ ఉంటుంది. ఇవి హ్మ్. ఇవి మాకు షార్టెస్ట్ రూట్స్ అన్నమాట. మేబీ మేము 16, 17 అవర్స్‌లో మా డెస్టినేషన్‌కెళ్ళిపోతాము. ఇవి కాకుండా సింగపూర్, తర్వాత కాథే పసిఫిక్ ఇట్లా చైనా నుంచి, హాంకాంగ్ నుంచి ఇలా తీసుకున్నామంటే మాకు లాంగ్ రూట్ పడుతుంది. ఎందుకంటే మేము ఉండేది మిడ్ వెస్ట్‌లో కదా! సో, అవన్నీ ఆహ్, వెస్ట్ కోస్ట్‌కి యాక్సెసిబుల్ ఉంటాయి. సో, ఎనీబడీ హూ ఈస్ ట్రావెలింగ్ టు ఈస్ట్ కోస్ట్ ఆర్ మిడ్ వెస్ట్ ఈ మిడ్ ఈస్ట్ సైడే బెస్ట్. అండ్ ఎమిరేట్స్ ఈస్ ద షార్టెస్ట్ ఫ్లైట్. అందుకే నేను లాస్ట్ 12 ట్రిప్స్ నుంచి ఎమిరేట్స్‌లోనే వచ్చేవాడిని. సో, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మీరు ఇంత టెన్షన్లో కూడా మాకు తెలుగు పాపులర్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే పరిస్థితులు తొందరగా నార్మల్ సీరోకి రావాలని తెలుగు పాపులర్ టీవీ కోరుకుంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ.